నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. ప్రేక్షకులకు, మా ప్రకటనకర్తలకు, కేబుల్ టీవీ ఆపరేటర్లకు, వారి సిబ్బందికి, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొలువు తీరిన గణనాథులు. నవరాత్రి మహోత్సవాలతో ఊరంతా పండుగ వాతావరణం. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. ఆదిదేవుడు ఏకదంతుడు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు జనులందరిపైన ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాళం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 205 వినాయక చవితి మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో భక్తితో వినాయక చవితి సంబరాలు చేసుకోవడం జరుగుతోందన్నారు. వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అని అన్నారు. ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు మాట్లాడుతూ తమ కమిటీ సారథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. నగర తెలుగుదేశం పార్టీ కోశాధికారి 22వ డివిజన్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ మాట్లాడుతూ 175 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్వామి ఎంతో మహిమ కలిగిన వారని అన్నారు. నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు కొమ్మ రమేష్, గ్రంథి ధన్యదీపిక, లక్కోజు వీరభద్రరావు, కురెళ్ల శిరీష, ఉప్పు సుబ్రహ్మణ్యం, తాతపూడి యశోద తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజలపైన ఉండాలి. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. రాజమండ్రి నందివాడ వారి వీధి శ్రీ వజ్రగణపతి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి 23వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్రగణపతి ఆలయం మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ 24వ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు కలిసి స్థాపన, స్వామివారికి అభిషేకం చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం యామిజాల నాగేశ్వరరావు స్వామి బృందంచే భజన, అనంతరం అఖండ నక్షత్ర హారతులు, వింజామర సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పొత్తూరి యతిరాజ్ సంపత్ కుమార్, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వాదపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ, చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరాం విఠల్మారే, పేరకం వెంకట సీతారాం, ఏవిఎల్ అనిల్, నట్టా వీర వెంకట శ్రీనివాస్, పొన్నాడ అప్పలరాజు, ఎండూరి సత్యనారాయణ, బలభద్ర హరిప్రసాద్, బొర్ర నాగేంద్రబాబు, పొత్తూరి వెంకట సత్యనారాయణ, ఎడ్ల రామారావు, గొల్లపూడి రామకృష్ణ, పెరిమళ్ల సత్యనారాయణ, పెరిమళ్ల గోపాలకృష్ణ, వాసంశెట్టి సుబ్బారావు, నామనవాసు, 23వ వార్డు వాకచర్ల భరత్ ఫ్రెండ్స్ సర్కిల్లో సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథునికి పూజలు చేశారు.
రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వినాయక చవితి మండపంను ఏర్పాటు చేసి పూజా క్రతువును పసుపులేటి గోవిందు దంపతులు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి ప్రతిమను ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు పాతూరి రవిశంకర్, స్వామి సూర్యకిరణ్, బండి సత్యప్రసాద్, నర్సపల్లి హారిక, నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, మీడియా కన్వీనర్ వీరాంజనేయులు, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ తగరం సురేష్, స్థానిక మండల అధ్యక్షులు ఎర్ర నాగదేవి, నాగం శివకుమార్, నాగల శివకుమార్, బాబ్జీ మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటిఆర్ఐ భాస్కర్ నగర్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం సిటిఆర్ఐ భాస్కర్ నగర్ బాలాంజనేయ స్వామి గుడి రోడ్లో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భాస్కర్ నగర్ గణేష ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్, ఎం హరి బెనర్జీల నేతృత్వంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చుని తొలి పూజ జరిపించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్, యువ నాయకుడు జక్కంపూడి గణేష్, రాజానగరం సిఐ వీరయ్య గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కిషోర్, మాజీ కార్పొరేటర్లు అజ్జరపు వాసు, కురగంటి సతీష్, ఈశ్వరి, రాచపల్లి ప్రసాద్, బీజేపీ నాయకులు నర్సిపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లో సాయిబాబా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. వినాయక చవితిని పురస్కరించుకుని తిలక్ రోడ్లో సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక స్వామివారిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే విఎల్పురం సెంటర్లో శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలకు ఆయన హాజరయ్యారు. చవితి పందిరిలో అలంకరించిన స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. రాజమండ్రి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి పక్కన కాటవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభం చేశారు. ప్రత్యేక అభిషేకాలు దంపతులచే నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాటవరం ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి విఎల్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. స్థానిక విఎల్పురం సెంటర్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక ఆలయం వద్ద వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చొప్పెర్ల వీరభద్రరావు మాట్లాడుతూ ఈ 9 రోజులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ వారి నుండి ఈ వినాయక చవితి నుండి రేపు వచ్చే శివరాత్రి వరకు కూడా ఈ విద్యుత్ ఏదైతే ఖర్చులు అవుతున్నాయో ఆ ఖర్చులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మా కమిటీ తరఫున మా వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ తరఫున గవర్నమెంట్ వారికి అలాగే ప్రభుత్వం వారికి కృతజ్ఞత. రాజమండ్రి 39వ వార్డు లింగంపేటలో వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
గణపతి నవరాత్రుల సందర్భంగా 39వ వార్డు లింగంపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమంలో ప్రారంభం. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ సభ్యులు వినయ్, పండు, రతయ్య, నవీన్, సాయి, యశోద, పవన్, సునీల్, గౌతమ్, గణేష్, మల్లి, ముని, నరిసి, బాబీ, బాచి, రాము తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మల్లాయపేటలో మదర్ తెరీసా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి మల్లయ్యపేట సెంటర్లో మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరీసా 115వ జయంతి ఘనంగా నిర్వహించారు. మదర్ తెరీసా జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి 100 మంది విద్యార్థులకు లడ్డూలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ కె రాజశేఖర్ మదర్ తెరీసా విగ్రహాన్ని 18 సంవత్సరాల క్రితం నెలకొల్పి జన్మదినోత్సవ కార్యక్రమం తప్పకుండా చేయడం చాలా గొప్పతనమని అన్నారు. తెలుగుదేశం నాయకులు నున్నా కృష్ణ మాట్లాడుతూ మదర్ తెరీసా లాంటి వ్యక్తి ఎక్కడో పుట్టి మన భారతదేశంలో సేవా కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషమని అన్నారు. దేశిరెడ్డి బలరాం నాయుడు మాట్లాడుతూ ఎక్కడో యుగోస్లావియా దేశంలో పుట్టి భారతదేశం వచ్చి పేద ప్రజలకు, కుష్టి రోగులకు సేవ చేయడం ఆ మహాతల్లి మదర్ తెరీసాకే సాధ్యమని ఆయన అన్నారు. జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జేటీ రామారావు, మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కె రాజశేఖర్, డాక్టర్ విజయభాస్కర్, గంగవరపు ప్రార్థనా కుమార్, ఇజ్జు వాసు, తుప్పాటి సుధాకర్, జీ దత్తు స్థానికులు పాల్గొన్నారు. మదర్ తెరీసా గురించి పూర్తిగా తెలియజేసి అందరికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా సేవాభావం అలవాటు చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చి మాకు ఇక్కడ పిలిచినటువంటి డాక్టర్ రాజశేఖర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరి కార్యక్రమాలు ఎలాగే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ రాజమండ్రిలో అర్జున్ చక్రవర్తి సినిమా యూనిట్ సందడి చేసింది. ఎంతో కష్టపడి చేసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కాబోతోందని హీరో విజయరామరాజు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన స్పందన చూస్తుంటే ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో రూపొందిన అర్జున్ చక్రవర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ రాజమండ్రి విచ్చేసింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో విజయరామరాజు మాట్లాడుతూ లోకం గుర్తించిన గొప్ప కబడ్డీ ఛాంపియన్ కథే అర్జున్ చక్రవర్తి అని అన్నారు. కథానాయికి సిజార్ రోజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో దేవిక పాత్రలో నటించానని, గొప్ప క్రీడాకారుని నిజ జీవిత కథే అర్జున్ చక్రవర్తి అని తెలిపారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు దయ మాట్లాడుతూ క్రీడల్లో జరిగే రాజకీయాలను ఈ చిత్రంలో చూపించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారునిగా, యుక్త వయస్కునిగా, కోచ్గా పలు షేడ్లలో ఉన్న పాత్రలో నటించడం జరిగిందన్నారు. రాజమండ్రి అలయన్స్ క్లబ్ సాధన జెమ్స్ క్లబ్స్కు 2025-26 సంవత్సరం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, సాధనా క్లబ్, అలయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి జేమ్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గోవిందరాజు విచ్చేశారు. ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాటూరు మంగతాయర్ వ్యవహరించారు. మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కందుల బుచ్చిరాం నూతన సభ్యులను క్లబ్లకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొయ్యని కుమారి, చైర్పర్సన్గా ముదునూరి వాణిశ్రీ, టీవీ వరలక్ష్మి, లలిత అరవింద్, పూజిత, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. ప్రపంచ మానవత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని వెన్నా కుమారస్వామి పేదలకు 50 కేజీల బియ్యం, నగదు సహాయంగా అందించారు. అర్థమైంది కానీ అందరిని చూసి ఎలా చేయాలా, అలయన్స్ అంటే ఉంటుందా అంటే గవర్నర్ గారు ఇలా చెప్పారు చేయాలా. చిన్న బ్యాండ్ ఉంటుంది మన అలయన్స్ కొద్ది, ఆ బ్యాండ్ నోటికి వెళ్ళి ఎక్కడ మొక్క ఆడినప్పుడు ఆ మొక్క ముందు పెట్టి ఆ యొక్క మన బ్యాండ్ని ఆ మొక్క ముందు పెట్టి సేవా కార్యక్రమం చేసినట్టు ఎవరికి మళ్ళీ కొన్ని రావాలా. ఈ గ్రూప్ ఈ యొక్క అలయన్స్ క్లబ్లోని రేపు నెక్స్ట్ మీటింగ్కి ఒక గ్రూప్ కూడా ఇస్తారనేసి అలయన్స్కి మరి ఆధ్వర్యంలో ఒక గ్రూప్ ఇస్తారండి. అలయన్స్ చేసి మెయిన్ రావడం కాదు కానీ కుమారి గారే శని గారు మీరు రావాలంటే ఒక 2-3 సార్లు అడిగింది. ఒక గురి గారు అయితే 2-3 సార్లు కనిపించారు. శని నువ్వు చేయాలంటే 4-5 సార్లు చెప్పి రాజమండ్రి 39వ వార్డు కృష్ణనగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
రాజమండ్రి 39వ వార్డు కృష్ణానగర్ ఫ్రంట్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అల్లం వెంకటరమణ, దుర్గాప్రసాద్, కోలా పరదేశ్, సుంకర సతీష్, మజ్జి ఆనంద్, గోటాల సంతోష్ కుమార్, చిన్న దుర్గా, ప్రజాపతి సన్ని కుమార్, సేనాపతి దుర్గాప్రసాద్, గోటాల గోపి తదితరులు పాల్గొన్నారు. శ్రామిక భవనం నిర్మాణం పూర్తి చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షులు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొజ్జా రామకృష్ణ హెచ్చరించారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని శ్రామిక భవనం నిర్మాణం సత్వరం పూర్తి చేసి కార్మికులకు అంకితం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇప్పటికే ₹1 కోటి వ్యయించేసి పిల్లర్స్ వరకు నిర్మించారని, కూటమి ప్రభుత్వం 2.5 కోట్లు కేటాయించి శ్రామిక భవనం పూర్తి చేయాలని ఆయన కోరారు. లేకుంటే ధర్మ పోరాటం కార్యక్రమం పేరుతో కార్మికుల సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శ్రామిక భవనం ఆవరణలో బొజ్జా రామకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలోని ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జ్ ఎన్ శ్రీలక్ష్మి, కార్మిక శాఖ నుంచి సర్కిల్ 4 శేఖర్, సర్కిల్ 2 సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బొజ్జా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న శ్రామిక భవనానికి 2023లో శంకుస్థాపన జరిగిందని, ఇప్పటికే పిల్లర్లు నిర్మించారని, మిగతా భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంఘం అధ్యక్షుడు దేవగుప్త శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రామిక భవనం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే ధర్మ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, మీడియా ప్రతినిధి కాకి రవిబాబు, సెక్రటరీ గోవడకొండ బాబు, విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్త శ్రీనివాస్, సెక్రటరీ పి వీరబాబురాజు, రాజు, సుబ్రహ్మణ్యం, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కోరపాటి రాజన్న, మహేష్, అధిక సంఖ్యలో వివిధ సంఘాలలో ఉన్నటువంటి కార్మికులు పాల్గొన్నారు. వీరిని సమస్య చెప్పుకుంటే చాలు మా దగ్గరకు వచ్చి, అందులో అడ్వకేట్ని పెట్టి కోర్టులో కేసు అయితే వాళ్ళని ఇస్తాం, ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ఉంటారు, వీళ్ళు చేస్తారు. అటు సివిల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం, క్రిమినల్ కేసులకి లాయర్ గారిని ఇస్తాం. అంటే ఎవరెవరు వస్తారు ఎలిజిబిలిటీ చెప్పాను కదా వాళ్ళకన్నమాట. అదే కాకుండా కేసుల వరకు కాదు, అడ్వైస్ కావాలంటే, ఒక లీగల్ అడ్వైస్ కావాలనుకోండి, వాళ్ళ కూడా ఎవరైనా మా ఆఫీస్కి రావచ్చు. ఎప్పటికైనా నాయకులు ఆలోచన చేయండి. 14 పట్టింపులు మాకు కాదు, ఇది మేము కార్మికుడము. ఎల్లప్పుడూ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడతాం తప్ప మాకు పార్టీల విధానాలు అందులోకి వెళ్ళాలి ఇందులోకి వెళ్ళాలన్న సమస్య లేదు. మాకు కావాల్సిందే మాకు నీడ. దయచేసి ఇది వెంటనే కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు అంకితం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బొమ్మూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మద్దిపాటి సంభాజీరావు బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు, 2 కుమార్తెలు సంతానం. గ్రామ సర్పంచ్గా పనిచేసిన భార్య గంగాభవాని గత కొన్నేళ్ల క్రితమే స్వర్గస్థురాలయ్యారు. సంభాజీరావు 4 దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్గా విశిష్ట సేవలు అందించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకు ప్రధాన అనుచరుడిగా మెలిగారు. గత గురువారం అనారోగ్యంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని ఇంటి వద్ద సందర్శనార్థం ఉంచారు. అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ ప్రజలు ఆయన నివాసానికి చేరుకుని భౌతిక కాయాన్ని సందర్శించి సంతాపం ప్రకటించారు. స్వర్గస్థులైన మాజీ సర్పంచ్ మద్దిపాటి సంభాజీరావుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ సిసిసి ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభం. ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు.
ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నాళం భీమరాజు వీధిలో శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో పూజలు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొలువు తీరిన గణనాథులు. నవరాత్రి మహోత్సవాలతో ఊరంతా పండుగ వాతావరణం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.